నువ్వు నీతిగా బ్రతుకుతే నీ నీతి నిన్ను బ్రతికిస్తుంది. నీ నీతి ద్వారా నీ కుటుంబం దేవుని దగ్గరికి వస్తుందేమో, కానీ వారి వ్యక్తిగతమైన నీతి ద్వారా మాత్రమే వారి జీవితాలు వారు కాపాడుకోగలరు. నోవాహు నీతి తన కుటుంబాన్ని కాపాడగలిగింది. కారణం ఏంటంటే నోవాహు చెప్పిన మాట కుటుంబం విన్నది. ఆయన చెప్పిన మాట ప్రకారం వచ్చి ఓడలోకి వచ్చేస్తారు, అంతే. ఇక ఓడలోంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రయత్నం చేసింటే వాళ్ళు కూడా ఏమైపోయేవారు? వారు కూడా జలప్రలయంలో చనిపోయేవారే. తండ్రి చెప్పిన మాట జవ దాటలేదు, గీత దాటలేదు. ఇది దేవుడు చెప్పాడంట మా నాన్నకి, ఇది వాస్తవం జరుగుద్దని నమ్మారు. అందుకే వారి కుటుంబం అంతా కాపాడబడింది. అలాగే దానియేలు తన నీతి సింహాల బోన్లో ఉన్నప్పటికీ సింహాలు కూడా ఏ హాని చేయకుండా దేవుడు అతన్ని కారణం ఏంటంటే తన నీతి తనను కాపాడగలిగింది. యోబు యొక్క జీవితంలో కూడా తన నీతిని తాను కాపాడుకున్నాడు.